హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధుసూరి 143. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలనేసి కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఊరి నుంచి అయితే మా పెద్దత్తయ్య గారు ఇంకా మా అమ్మమ్మ గారు అయితే వచ్చారు. వాళ్ళ కోసం నేను ఒక ఫ్రూట్ సలాడ్ని తయారు చేశాను. అది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం పూర్తి వరకు చూడండి. మీకు ఫ్రూట్ సలాడ్ అనేది ఎలా తయారు చేసుకోవాలో అర్థమైపోతుంది. ఫ్రెండ్స్, మా పాపకైతే పాపం ఫుల్ ఫీవర్ వచ్చింది. చూడండి ఎలా ఉందో బుంగముతి పెట్టుకొని. మా అత్తమ్మ వాళ్ళైతే వచ్చారు, మా పెద్ద అత్తమ్మ విలేజ్ నుంచి వచ్చారు. అక్కడ కూర్చుంది మా అమ్మమ్మ, అంటే మా మామయ్య వాళ్ళ అమ్మ అన్నమాట. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఫ్రూట్ సలాడ్ ఎలా తయారు చేయాలో చూపించేస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాలు స్టవ్ మీద పెట్టాలి. నేనైతే 1 లీటర్ తీసుకున్నానండి. పాలు బాగా మరగబెట్టాలి. బయట మార్కెట్లో కస్టర్డ్ పౌడర్ అనేసి మనకు ఉంటుంది. మేమైతే వెనిల్లా ఫ్లేవర్ తెచ్చుకున్నాము. అదైతే బాగా ఉంటుందని చెప్పేసి ఇంకా ఈ వెనిల్లా ఫ్లేవరుని కొద్దిగా పాలు వేసుకొని బాగా ఉంటలు కట్టకుండా మిశ్రమంలాగా ఈ విధంగా కలుపుకోవాలి. పాలు బాగా మరిగిన తర్వాత ఈ విధంగా పైన తేట వచ్చేంత వరకు మరిగించాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న వెనిల్లా ఫ్లేవర్ని ఇందులోకి కొద్దిగా వేస్తూ మనం మిక్స్ చేస్తూ ఉండాలి. ఒకేసారి మొత్తం వేయకూడదండి. అలా వేసినట్లయితే ఉంటలు కట్టిపోతూ ఉంటుంది. కాబట్టి కొద్దిగా వేసుకుంటూ బాగా మిక్స్ చేయాలి. వెనిల్లా ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. మీ ఇష్టం, మీకు ఏది ఇష్టంగా ఉంటే అది తీసుకోవచ్చు. బయట మార్కెట్లో అన్నీ మనకి అందుబాటులో ఉంటాయి. ఇంకా ఈ విధంగా ఒక పొంగు వచ్చేంత వరకు ఉంచి చల్లారే వరకు మనం పక్కన పెట్టాలి. పక్కన పెట్టాక ఈ విధంగా చల్లారినాక ఈ విధంగా అయిపోతుంది, ఒక తేటలాగా. ఇంకా మనమైతే దానిమ్మ విత్తనాలు, యాపిల్ ముక్కలు, అరటిపండు ముక్కలు, ద్రాక్ష ముక్కలు ముందుగానే కట్ చేసుకొని చిన్న పీసెస్గా పక్కన పెట్టుకోవాలి. అంతేకాకుండా ఎండు ద్రాక్షని కూడా ముక్కలుగా కట్ చేయాలి. ఇంకా జీడిపప్పు కూడా పక్కన పెట్టుకోవాలి కట్ చేసుకొని. ఇందులో నేనైతే 1 లీటర్ తీసుకున్నాను కదండి పాలు. అందులోకి సరిపడంత అంటే ఒక 5 స్పూన్స్ చక్కెర వేసి బాగా మిక్స్ చేయాలి. ఇంకా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అన్నీ ఉన్నాయి కదండి ఫ్రూట్స్, అవి ఒక్కొక్కటిగా ఇందులోకి వేసుకుంటూ కలబెడుతూ ఉండాలి. ముందుగా ద్రాక్ష సీడ్స్ వేసాను. ఇంకా యాపిల్ ముక్కలు వేసి అరటిపండు ముక్కలు అన్నీ ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఈ పాలల్లో షేక్ అయ్యేంత వరకు మొత్తం మిక్స్ చేస్తూ ఉండాలి. కొద్దిగా గిన్నె చిన్నగా అయిందండి, కొంచెం పెద్ద గిన్నె అయితే బాగుండేది. ఇంకా దానిమ్మ విత్తనాలు కూడా వేసేసి ఫైనల్లీ మొత్తం కలబెట్టాలి. ఎండు ద్రాక్ష ఇంకా జీడిపప్పు ముక్కలు కూడా మొత్తం వేసేసి ఇవి కూడా బాగా పాలల్లోకి కలబడేంత వరకు బాగా కలపాలి. ఈ విధంగా మొత్తం కలిపిన తర్వాత మనం దీన్ని ఫ్రిడ్జ్లో ఒక 4 to 5 అవర్స్ వరకు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అప్పుడు మొత్తం కూల్ అయిపోయి ఈ ముక్కలన్నీ చాలా మెత్తబడిపోయి పాలతో బాగా కలిసిపోతాయి. కాబట్టి అప్పుడు మనం తినడానికి చాలా ఈజీగా, చాలా టేస్టీగా ఉంటుందండి. కాబట్టి మనం ఫ్రిడ్జ్లో 5 అవర్స్ స్టోర్ చేయాలి. ఫైనల్గా అయితే 5 అవర్స్ తర్వాత తీసి చూస్తే ఈ విధంగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.